కాకినాడ జిల్లా పిఠాపురం మున్సిపాలిటీలో అధికారులు రోడ్డుకెక్కారు. శనివారం జరిగిన మున్సిపల్ సమావేశంలో కమిషనర్ కనకారావు, డీఈఈ భవానీశంకర్లు ఒకరికొకరు గొడవకు దిగారు. కౌన్సిల్ సమావేశంలో కౌన్సిలర్ల సాక్షిగా ఒకరిపై ఒకరు పరస్పర దాడికి దిగారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు చెల్లింపు విషయంపై కౌన్సిలర్లు అడిగిన ప్రశ్నలకు కమిషనర్ కనకారావు సమాధానం చెప్తూ డీఈఈపై ఆరోపణలు చేయడంతో స్పందించిన డీఈఈ కమిషనర్పై ప్రత్యారోపణలు చేశారు. ఈ నేపథ్యంలో ఇరువురి మధ్య వాగ్వాదం, పరస్పర దాడి తలపడడంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇలాకాలో అధికారులు ఇలా ప్రవర్తించడంతో ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు ముక్కున వేలేసుకున్నారు. గత కొంతకాలంగా కమిషనర్, డీఈఈల మధ్య కోల్డ్ వార్ జరుగుతున్న నేపథ్యంలో ఈ రోజు మున్సిపల్ సమావేశం రసబసగా మారింది. అధికారుల తీరుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారో చూడాలి. చెప్తున్నాను నేను తప్పుదో పట్టించలేదు. కౌన్సిల్ అంతా తప్పుదో పట్టించింది గౌరవ డి గారు. కలెక్టర్ గారి మీటింగ్ కూడా హాజరు కాలేదు. కలెక్టర్ గారి మీటింగ్కి హాజరు కాలేదు. మీరు మాట్లాడితే సరే ఇంకొకరు మేము కూడా 39 సంవత్సరాలు పనిచేస్తున్నాం. దాంట్లో ఈ న్యాయంలో 12 సంవత్సరాల నుంచి అన్ని తప్పులు ప్రూవ్ చేసుకోండి. నేను బాధ్యత వహిస్తానండి. నేను బాధ్యత వహిస్తాను. ఏం పర్వాలేదు. టీ గారు తప్పులో పట్టించింది టీ గారు, కౌన్సిల్ తప్పులో పట్టించింది టీ గారు. కాదండి ఒక్క పార్టీ చేయలేదు. టీ గారికి పనిచేసే అధికారం లేదండి. వేస్ట్ ఫెలో అది చెప్పి మీరు మామూలుగా మాట్లాడడం వల్ల కాదండి. అది ఆన్ పడకుండా కావాలి. నేను ఇస్తానండి. ఇప్పుడు సభ్యులందరూ దగ్గర నేను మళ్ళా కరెస్పాండింగ్ చేసి ఇస్తాను. ఇప్పుడు ఎలా పడుతుంది, ఎప్పుడు ఇస్తారు చెప్తాను. రికార్డ్ చేసుకుంటారు. 15 రోజులు పడుతుందమ్మా, ఇస్తాను. మిమ్మల్ని కదా అడుగుతా. ఆయన ప్రశ్నించారు ఏంటి ఎందుకు కలుగుతుంది ఇదంతా అని. 15 రోజులు కాదు సార్.